న్యూస్ 81కు స్వాగతం. ఘనంగా అష్టాదశ మహాపురాణం జ్ఞానయజ్ఞం సనాతన ధర్మ ప్రచార సమితి కోట్లవారి ఆధ్వర్యంలో స్థానిక వాసవి కళ్యాణ మండపంలో ప్రముఖ వేద పండితులు గర్రెపల్లి మహేశ్వరమ్మ గారిచే అష్టాదశ మహాపురాణం జ్ఞానయజ్ఞం వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ముగింపు తేదీ 7న ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈనాటి ఈ కార్యక్రమంలో మంచాల జగన్, బట్టు హరికృష్ణ, రేగుంట రాజారాం, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, భక్తులు పాల్గొన్నారు. చేసేటువంటి లౌకికమైన ప్రక్రియలను చేసి ఒక మంచి అవకాశం నాకు దొరికింది. ఇప్పుడు ఇక కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని చెప్పి వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని చక్కగా బదరీ క్షేత్రంలో అఖండంగా అద్భుతంగా తపస్సు చేస్తున్నాడు. రాగచేతి కింద కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఆ మనసులో కృష్ణ పరమాత్మ యొక్క నిజమైనటువంటి ధ్యానం చేస్తున్నాడు. ఆయన ఏ ధ్యానం అయితే చేస్తున్నాడో ఆ రూపం ఒక్కసారి మనసులో కనబడ్డది. కనబడగానే ఆయన మన దగ్గరికి వచ్చినట్టుగా భావం చేసి కన్ను తెరిచినాడు. కన్ను తెరిచేసరికి రూపం కనిపించలేదు. అది ఏమిటి నా భావం చేసినాను, ఆ రూపం ఎక్కడికి పోయింది? నాయన, ఈ శరీరంతో నన్ను చూడలేదు, నీవు ఇంకొక శరీరాన్ని ధరించి మాత్రమే నా దగ్గరికి రాగలవు అనేటువంటి ఒక మాట శరీర వాకుగా వినబడ్డది. వెంటనే శరీరాన్ని సునాయాసంగా మొదలుపెట్టేశాడు. బ్రహ్మలోకానికి చేరాడు. మళ్ళీ బ్రహ్మ మానసముక్తుడిగా, అంటే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి చేరు. చూడండి, ఆయన యొక్క జీవన విధానం గమనించండి. మళ్ళీ బ్రహ్మ మానసముక్తుడిగా కంఠం నుంచే బయటకు వచ్చినాడు. మళ్ళీ నారద అనేటువంటి పేరుతో ఇక ఈ జన్మను, ఈ కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ బ్రహ్మ మానసముక్తుడిగా నారద వచ్చిన తర్వాత బ్రహ్మగారు అన్నారు, అబ్బాయి మళ్ళీ పెళ్లి చేసుకోరా, మళ్ళీ వస్త్రాశ్రమం నిర్వహించు, మళ్ళీ నారాయణ బాధ్యత స్వీకరించు. స్వామి, ఇదివరకే నీకు నాకు పెద్దలు లేదు ఈ విషయంగా. మళ్ళీ హస్తాశ్రమంలో వెళ్ళాలంటే నేను అది వద్దనుకొని మీ శాపాలని అనుభవించి ఇలాగా వచ్చాను అని చెప్పి మెల్లగా తప్పించుకుందామని ప్రయత్నం చేస్తూ ఆయన అన్నాడు, మరి నేను తండ్రి నారాయణ ఋషి తపస్సు చేసుకుంటున్నాడు కాక ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని అప్పుడు నాకు కోరిక ఉన్నది, తండ్రికి వెళ్ళాను, ఆ కోరిక తీర్చుకొని వస్తాను, అప్పుడు మీరు ఏం చెప్తే అని చేస్తాను. అయినా తండ్రి ఇంత స్థాయిలో ఉండి మీరు కొడుకు ఉపదేశం చేయాలా? స్త్రీ చెప్తారా? మీరు సంసారం నుంచి బయటపడమని చెప్తారా? అది చేరుమని తండ్రి తండ్రి ప్రకారం ఏం చెప్పినాడు? తండ్రి అంటే నిర్దేశం చెప్పినాడు. భగవంతుని చేరుకోవాలా, ఈ జన్మ వ్యర్థం చేసుకోవాలని చెప్పేవాడు తండ్రి ఉన్నాడు. కానీ ఇంకా ఈ అంశాలు నిలబెట్టు, ఈ కుటుంబాలు నిలబెట్టు, ఇంకా డబ్బు సంపాదించు, ఇది తండ్రి యొక్క లక్షణం. అందుకే చూడండి, గురువు చెప్పాడు, ఇప్పుడు నిజంగా ఆనందం ఏంటో తెలుస్తుంది నాకు అనుకున్నాడు. తీసుకోవడం ఇది చేసుకో ముఖ్యం కాదా, మెయింటైన్ చేసుకో ముఖ్యం. 50 మందికి ఏ చిన్న తెచ్చినా అందరూ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్పాను. అర్థమైన సంసారం ఈరోజు ఆ దిగ్మాల చేయవలసింది సంసారంగా వచ్చింది అని చెప్పి 50 మందికి సంతానం అయిన గట్టిగా వదిలిపెట్టినప్పుడు పెళ్లి చేసుకోవాలంటే నాకు వైరాగ్యం వస్తే నీకు కూడా సంబంధం లేదంటే గృహస్థాశ్రమ ధర్మానికి దాంట్లో అడుగు పెట్టకపోతే కొంచెం ఆలోచన ఉండాలి. అడుగు పెట్టే దాన్ని పరిపూర్ణంగా నిర్వహణ చేయాలి.
పరమేశ్వరుడు యొక్క దర్శనం చేసుకొని పోరాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మలో కైలాస అద్భుతమైన అఖండమైన శోభతో ప్రకాశిస్తున్నటువంటి కొండలతో ఉన్నటువంటి ప్రాంతం కైలాసం. పరమేశ్వరుని దర్శనం చేసుకున్నాడు, నమస్కారం చేస్తున్నాడు. అబ్బాయి నాలుగా చెప్పమే కోరికలే లేవు, అసలు కోరిక అనేది పుట్టకుండా కోరిక అనేది రాకుండా ఎలా చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మీ ద్వారా నేను పొందుదామని వచ్చాను. అయ్యా నాకు జ్ఞానోపదేశం చేయండి. తెలుసు ఇంకా అది రకంగా ఇది రకంగా జాగ్రత్త పెట్టామన్నది ఇంకా ఇంకా నేను వచ్చేదా పోయేదా. సద్గురువులు దొరికినప్పుడు కాలాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలో చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. స్వామి జ్ఞానాన్ని ఉపదేశించే